హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు వెరీ ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. సో ఇక్కడ నేను ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే అట్లాగే ఇండికేటర్స్ ద్వారా మీకు ఏ విధమైన ఏదైతే ఇంపాక్ట్ ఉంటుంది మార్కెట్లో, సో ఇండికేటర్స్ ఏ విధంగా ఫెయిల్ అవుతాయి, ఎందుకు ఫెయిల్ అవుతాయి అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. సో ఏయుడి ఎన్జుడి ఓటీసీ కరెన్సీ పేరులో సో మనకి చూడొచ్చు ఓవరాల్గా మేజర్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఉంది. సో చెప్తారు కదా, కన్సాలిడేషన్ అంటే మనకి ఒక క్లియర్ కట్ సైడ్ వేస్ మార్కెట్ అన్నమాట. సో స్ట్రక్చర్లో మనకి ఒక కైండ్ ఆఫ్ డైరెక్షన్ అనేది లేనప్పుడు మనం ట్రేడ్ అనేది వీలైనంత మట్టుకి మీరు డెఫినెట్లీగా మీరు అవాయిడ్ చేయండి. సో బికాస్ ఎందుకంటే స్ట్రక్చర్లో మీకు సైడ్ వేస్ ఉన్నప్పుడు ప్రైజ్ యాక్షన్లో మీకు ఎలాంటి కన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా వర్క్ అవ్వవు. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఒక ప్రైజ్ యాక్షన్ సిచ్యువేషన్ని ఇక్కడ నేను రీడ్ చేసి సో టార్గెట్ని ఇక్కడ మనకి మేజర్ టార్గెట్ ఇక్కడ ఉంది. సో ఆ టార్గెట్ని బేస్ చేసుకొని ఇక్కడ ట్రేడ్ చేశాను. సో ఇక్కడ రివర్సల్ చూడండి, మనకి స్ట్రక్చర్లో ఆల్రెడీ రివర్సల్ సైన్ వచ్చింది. ఇక్కడ మీరు క్లియర్ కట్ చూడొచ్చు. ఓవరాల్గా సెల్లర్స్ యొక్క కంట్రోల్ ఉంది మార్కెట్లో. సో ఇక్కడ బయర్స్ ట్రై చేస్తున్నారు, బట్ వాళ్ళ స్ట్రెంత్ అనేది ఇక్కడ సరిపోవట్లేదు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళని రీట్రేట్ చేసి బయర్స్ని రీట్రేట్ చేసి సెల్లర్సే ఇక్కడ కంటిన్యూస్ సైన్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ బయర్స్ కంప్లీట్గా ఇక్కడ మనకు ఒక రీట్రేస్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళు కంటిన్యూ అవ్వలేకపోతున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చిన సెల్లర్సే ఒక కంటిన్యూస్ సైన్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో నేను ప్రీవియస్గా చెప్పినట్టుగా ఈ యొక్క మేజర్ టార్గెట్ని మార్కెట్ హిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ షూర్గా కన్ఫర్మేషన్గా తీసుకున్నాను. బట్ మోస్ట్లీ ఈ కైండ్ ఆఫ్ సైడ్ వేస్ స్ట్రక్చర్ ఉంటే కనుక మీరు అవాయిడ్ చేయండి. సో ఇక్కడ మనకి మంచి ఆపర్చునిటీ దొరికింది. సో నేను సెల్ ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది, బట్ సింగిల్ ట్రేడ్, ఎందుకంటే సైడ్ వేస్ స్ట్రక్చర్ కాబట్టి నాకు పూర్తి కన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట. సో మీరు డెఫినెట్లీగా ఒక కైండ్ ఆఫ్ డైరెక్షన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ లెగ్లో మంచి డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక మంచి డైరెక్షన్ ఉంది. సో అట్లాంటి డైరెక్షన్ని మీరు చూజ్ చేసుకోండి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇక్కడ నేను కంప్లీట్గా బాలింజర్ బెండ్ని నేను ఇక్కడ అప్లై చేస్తాను. సో ఎవరైతే జనరల్గా మనకి బాలింజర్ బెండ్ని చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో అంటే బిగినర్స్ కావచ్చు, సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు మేజర్గా బాలింజర్ బెండ్స్ నుంచి అంటే ఇండికేటర్ పర్పస్గా చూసుకుంటే బాలింజర్ బెండ్నే ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అంటే ఏదో ఒక ఇండికేటర్ని దాని యొక్క ఇండికేషన్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఎందుకు వర్క్ అవ్వదు ఇండికేటర్స్ అనేవి, అంటే ఏ ఇండికేటర్ కానీ ప్రాపర్గా వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ స్ట్రక్చరు ప్లస్ క్యాన్సిక్ సైకాలజీలో మీకు బయర్స్ యొక్క సెల్లర్స్ యొక్క స్టోరీని రీడ్ చేయడం రావాలన్నమాట. అంటే ప్రైజ్ యాక్షన్లో మార్కెట్ ఏమి ఇండికేట్ చేస్తుంది, అసలు రియాలిటీని మీరు ప్రాపర్గా అనలైజ్ చేయగలగాలి. అంతేగాని అసలు ఫేక్ ఇండికేషన్ చేసే ఈ యొక్క కైండ్ ఆఫ్ ఇండికేటర్స్ ఏ ఇండికేటర్స్ అయినా కానివ్వండి మీరు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ నేను బాలింజర్ బెండ్ని అప్లై చేశాను. సో మీరు ప్రజెంట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఈ యొక్క ఏదైతే ఈ బాలింజర్ బెండ్ యొక్క ఈ పైన అప్పర్ బ్యాండ్, సో ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క లోవర్ బ్యాండ్స్ని మీరు గమనించండి. ఎక్కడైతే మనకి ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా అప్పర్లో లోయర్లో, ఈ యొక్క లైన్స్ని గమనించండి. ఎందుకంటే క్యాండిల్స్టిక్ ఎటువైపు మూవ్ అయితే ఇక్కడ మనకి ఈ బాలింజర్ బ్యాండ్ కూడా అటువైపు మూవ్మెంటం ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకునేది ఏంటి అంటే ఇక్కడ మార్కెట్ ఎటువైపు వెళ్తే ఇక్కడ బాలింజర్ బ్యాండ్ కూడా అటువైపు ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి. సో నేను ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రేడ్స్ కూడా. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్సిక్స్ బేసిక్స్ నుంచి క్యాన్సిక్స్ రీడింగ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క క్యాన్సిక్స్తో మీరు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రైజ్ యాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో మార్కెట్ యొక్క మూమెంటం ఎటువైపు ఉంటే బాలింజర్ బ్యాండ్ కూడా అటువైపే మనకి మూమెంటం ఇస్తుంది. సో ఇక్కడ కొంత స్కిప్ చేశాను. ఇక్కడ ఒక మంచి కన్ఫర్మేషన్ దొరకగానే నేను ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇక్కడ క్లియర్ కట్ చూడొచ్చు. నేను ఇక్కడ ఈ యొక్క అంటే ఈ సెల్లర్ క్యాండిల్ ఏదైతే మిడిల్ బ్యాండ్ ఉందో, సో ఈ బ్యాండ్ నుంచి రిజెక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఇక్కడ చాలామంది ఇండికేటర్ పర్పస్గా యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి బై ట్రేడ్ తీసుకుంటారు, బట్ ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే
మేజర్ ట్రెండ్లో అప్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి స్టోరీ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అంటే సెల్లర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్, అంటే వాళ్ళు వీక్ అవ్వకుండా క్లియర్ కట్గా స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేశారు. సో ఇక్కడ బయర్స్కి ఒక ఆపర్చునిటీ వచ్చినా కూడా బయర్స్ కంటిన్యూ చేయలేకపోయారు. సో నెక్స్ట్ మళ్ళీ సెల్లర్సే కంటిన్యూ ఇండికేషన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇండికేటర్ని బేస్ చేసుకుంటే మీరు ఇక్కడ నుంచి బై ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ నేను ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకుని ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి ఇది ప్రాపర్గా ఇక్కడ ప్రాఫిటబుల్గా మనకి ఇక్కడ విన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో డెఫినెట్లీగా అంటే మీరు స్టోరీని, అంటే ప్రైస్ యాక్షన్ని మీరు పట్టుకొని ట్రేడ్ చేయండి. అంటే ఇండికేటర్స్ యూజ్ చేసే వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఇండికేటర్స్ యూజ్ చేసినా కూడా ఫస్ట్ ఈ యొక్క స్టోరీని, అంటే స్ట్రక్చర్ స్టోరీని అండ్ క్యాన్సిక్ సైకాలజీని కన్ఫర్మేషన్ ఫస్ట్ దానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో తర్వాత లాస్ట్ ఒక అడిషనల్ కన్ఫర్మేషన్గా మీరు ఒక ఇండికేటర్ని అడిషనల్ కన్ఫర్మేషన్గా యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని ఓన్లీ ఇండికేటర్ బేస్డ్ కన్ఫర్మేషన్ని మాత్రం యూజ్ చేస్తే కనుక యాక్యురసీ ఉండదు. సో ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే ఎక్స్ట్రీమ్ టార్గెట్ ఉంటుందో ఆ యొక్క టార్గెట్ని చేసుకొని మార్కెట్ మూవ్ అవుతుందన్నమాట. సో ఇది గమనించాలన్నమాట. సో ఇక్కడ బాలింజర్ బెండ్స్ని ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది బట్ కంటిన్యూ చేయలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ రీట్రేస్ అయ్యి తర్వాత కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ రీట్రేస్మెంట్లో బయస్లో అంత స్ట్రెంత్ లేదు కాబట్టి సెల్లర్స్ ఇక్కడ కంటిన్యూ చేశారు. సో స్టోరీని రీడ్ చేయండి. సో ఆ విధంగా ప్రొజెక్షన్ స్టోరీని రీడ్ చేయండి. డెఫినెట్గా మీకు యాక్యురసీ అనేది ఉంటుంది. సో స్ట్రక్చర్ ప్లస్ క్యాన్సిక్ సైకాలజీ అంటే మార్కెట్ స్ట్రక్చర్లో ప్రొజెక్షన్ ఏ విధమైన ఇండికేషన్ ఇస్తుంది, సో అలాగే క్యాన్సిక్ సైకాలజీలో ఏ విధమైన ఇండికేషన్ ఇస్తుంది అనేది మీరు ఫోకస్ చేయాలి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ లేదు ప్రాపర్గా. సో ఇక్కడ మంచి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉండాలి. సో వితౌట్ కన్ఫర్మేషన్ ట్రేడ్ చేయకూడదు. సో ఇక్కడ చూడొచ్చు ఒక ఎంట్రీ దొరికింది. సో కొంత స్కిప్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా మనకి స్టోరీలో, అంటే ఈ యొక్క బ్యాండ్ అనేది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ నుంచి చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే జోన్ ఉందో ఈ జోన్స్ని రీటెస్ట్ చేస్తుంది మార్కెట్. సో ఆ యొక్క రీటెస్ట్మెంట్లో బయర్స్ స్ట్రెంత్గానే ఇండికేషన్ చేస్తున్నారు బట్ పూర్తిగా స్ట్రెంత్ లేదు. ఎందుకంటే స్ట్రెంత్ ఉంటే కనుక ఇక్కడ నుంచి కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ స్టోరీలో ఇక్కడ చూడొచ్చు వాళ్ళు స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. సో అగైన్ మళ్ళీ వాళ్ళని కంప్లీట్గా డామినేట్ చేస్తూ ఎంగల్ఫింగ్ చేశారు. సో ఇక్కడ ఈ ప్రజెంట్ ఈ క్యాండిల్లో వాళ్ళ యొక్క పూర్తి ఇండికేషన్ అనేది ఇక్కడ చూడొచ్చు, వాళ్ళ యొక్క పూర్తి ఇండికేషన్ అనేది పూర్తిగా నిల్ అయిపోయారు. అంటే ఇక్కడ చూడొచ్చు హిస్టరీలో ఇది వీక్నెస్ అయినా కూడా పూర్తి వీక్నెస్ కాదు, కొంత స్ట్రెంత్ ఉందన్నమాట మార్కెట్లో. సో తర్వాత ఇక్కడ పూర్తి వీక్నెస్ షో చేసిన తర్వాత మళ్ళీ సెల్లర్సే కంటిన్యూ చేయడానికి ఇక్కడ వీలుంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఎక్స్ట్రీమ్ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్స్ని మార్కెట్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు డెఫినెట్లీగా ఇక్కడ ఎంట్రీ ప్రాపర్గా ఉండడం వల్ల మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయాయి ఈ యొక్క ట్రేడ్స్ వచ్చేసి. ఇక్కడ నుంచి mళ్ళీ బయర్స్ యొక్క ప్రెజర్ ఉంది. సో బయర్స్ యొక్క ప్రెజర్ ఉంది బట్ సెల్లర్స్లో ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంత్ అనేది లేదన్నమాట. బట్ ఓవరాల్గా స్ట్రక్చర్ వైజ్గా చూసినట్టయితే, స్ట్రక్చర్ స్టోరీలో చూసినట్టయితే ఇక్కడ సెల్లర్సే స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇక్కడ చెప్పాను కదా, ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ మనకి ఇక్కడ అవసరము. సో ఇక్కడ హిస్టరీలో చూస్తే కనుక బయర్స్లో స్ట్రెంత్ లేదు, వాళ్ళు కంటిన్యూ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంత్ అనేది లేదు. అందుకోసం ఇక్కడ నేను 2 ట్రేడ్స్ అనేది ఓపెన్ చేశాను. బట్ ఇది మనకి ఒక 50-50 ఛాన్స్. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఈ యొక్క క్యాండిల్లో పూర్తి స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేయట్లేదు. ఎందుకంటే బయింగ్ ప్రెజర్ ఉంది, అదొకటే ఉంది. సో అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది కదా, అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే నెక్స్ట్ గ్రీన్ అవ్వడం. సో అది కాదు, అంటే స్ట్రక్చర్ వైజ్గా చూడండి. స్ట్రక్చర్ వైజ్గా క్యాన్సిక్ సైకాలజీగా ప్రొజెక్షన్ స్టోరీ ఏం చెప్తుంది, బయర్స్ సెల్లర్స్ స్టోరీ ఏం చెప్తుంది, అది మీరు ప్రాపర్గా రీడ్ చేయగలగాలి. అప్పుడే యాక్యురసీ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ బయర్స్ ఇక్కడ రావడానికి, అంటే వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది ఇక్కడ నుంచి రావడానికి, బట్ వాళ్ళ స్ట్రెంత్ లేదు కంటిన్యూ చేయడానికి. సో సెల్లింగ్ ప్రెజరే ఉంది అక్కడ మళ్ళీ. సో ఓవరాల్గా స్ట్రక్చర్ వైజ్గా చూసినా కూడా మళ్ళీ సెల్లర్స్ యొక్క కంట్రోల్ ఉంది మార్కెట్ క్లియర్ కట్గా. సో ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా చూడొచ్చు మనకి వేరే స్ట్రక్చర్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ మీరు ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసినా కూడా మనకు చూడొచ్చు ఎగ్జాక్ట్గా అదొక పాయింట్ అన్నమాట. సో అక్కడ ట్రెండ్ లైన్కి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సెల్ ట్రేడ్ ఓపెన్ చేయలేదు. సో ప్రీవియస్గా ఉన్న ఏదైతే స్టోరీ ఉందో ఈ స్టోరీని ప్రాపర్గా నేను రీడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా రీడ్ చేయాలి స్ట్రక్చర్ వైజ్గా, సైకాలజీ వైజ్గా అన్నట్టు. ఓన్లీ ఇండికేటర్స్ని బేస్ చేయడం వల్ల మీకు యాక్యురసీ ఉండదు. సో డెఫినెట్లీగా మీరు చేయాల్సింది ఫస్ట్ ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి, స్ట్రక్చర్ వైజ్గా నేర్చుకోండి, క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా నేర్చుకోండి. క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా ఇక్కడ ఉండేది మార్కెట్లో ఏ మార్కెట్ అయినా కూడా మీకు కనిపించేది బయర్స్ అండ్ సెల్లర్స్ మాత్రమే. సో వీళ్ళే మీకు కనిపిస్తారు ఎక్కడైనా. సో వీళ్ళ యొక్క స్టోరీని మీరు అర్థం చేసుకోవాలి. సో వాళ్ళ యొక్క డీల్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలన్నమాట.
సో తర్వాత మీకు అడిషనల్గా అంటే మీకు ఇవన్నీ కన్ఫర్మేషన్ తర్వాత అడిషనల్గా మీకు తీసుకోవడానికి లాస్ట్కి ఈ యొక్క ఇండికేటర్స్ యొక్క హెల్ప్ అనేది తీసుకోవాలి, అంటే అడిషనల్ కన్ఫర్మేషన్ అనమాట. అంతేగాని మీరు పూర్తి ప్రైజ్ యాక్షన్ని పక్కన పెట్టి ఓన్లీ ఇండికేటర్ కన్ఫర్మేషన్ యూజ్ చేస్తే యాక్యురసీ అసలుకే ఉండదు. సో సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేసేవాళ్ళు ముఖ్యంగా సో అది మానేసి రియాలిటీ వైపు మీరు ఒక స్టెప్ అయ్యండి లెర్నింగ్లో. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో అట్లాగే నా యొక్క బేసిక్ టు అడ్వాన్స్ ప్రొజెక్షన్ కోర్సు మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కంప్లీట్ రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు, మీకు డౌట్స్కి సపోర్ట్ కూడా ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో మీ ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇది ఈరోజు వీడియో అనమాట. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.